హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే రెడ్మీ 9 వర్సెస్ రియల్మీ C12 ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టూ ఫోన్స్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 8,999 రూపీస్, నియర్లీ మనకి 9,000 అయితే ఉంటుంది. అండర్ 10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనే దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ ఫోన్స్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్మీ 9 వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో వచ్చేసి మనకి స్క్వేర్ బాక్స్ అయితే ఉంటుంది. అందులో వచ్చేసి మనకి 2 కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు. ఇంకా అలాగే మనం రియల్మీ C12 చూసుకున్నట్లయితే డిజైన్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో వచ్చేసి మనకి 3 కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి స్క్వేర్ బాక్స్లో అయితే ఉంటుంది. ఈ టూ ఫోన్స్ వచ్చేసి మనకి డిజైన్ ప్రకారంగా అయితే చాలా బాగుంటాయి. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ టూ ఫోన్స్ మనకి బిల్ క్వాలిటీ ఈ ప్రైస్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ టూ ఫోన్స్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెడ్మీ 9 వచ్చేసి ఇది 196 గ్రామ్స్ అయితే వస్తుంది. రియల్మీ C12 వచ్చేసి మనకి 209 గ్రామ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెడ్మీ 9తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే రియల్మీ C12 వచ్చేసి మనకి వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్మీ 9 వచ్చేసి డిస్ప్లే చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.53 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి మనకి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి మనకి 269 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే వచ్చేసి మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిస్ప్లేలో వచ్చేసి మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే 400 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఇంకా అలాగే మనం రియల్మీ C12 చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1560 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి మనకి 270 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే కూడా మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి డిస్ప్లే అయితే HD+ డిస్ప్లే అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి రెడ్మీ 9లో 400 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. రియల్మీ C12లో అయితే ఈ ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్ మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్మీ 9 చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి MIUI 11 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనం రియల్మీ C12 చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి రియల్మీ UI అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకి చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో యూజ్ చేసిన చిప్సెట్ చూసుకున్నట్లయితే ఈ టూ ఫోన్స్లో కూడా మనకి మీడియాటెక్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. అదేంటంటే మనకి మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఈ టూ ఫోన్స్ కూడా మనకి జనరల్ యూజెస్కి ఇంకా అలాగే గేమింగ్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండర్ 10,000 ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్మీ 9 చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 4GB ర్యామ్తో వస్తుంది, 64GB రోమ్తో వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 512GB వరకు అయితే చేసుకోవచ్చు. అదే మనం రియల్మీ C12 చూసుకున్నట్లయితే ఇది ర్యామ్ వచ్చేసి మనకి 3GBతో వస్తుంది, రోమ్ వచ్చేసి 32GB, ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్ ప్రైస్ మనకి సేమ్ ఉన్నా కూడా మనకి రియల్మీలో వచ్చేసి ర్యామ్ 3GBతో వస్తుంటే మనకి రెడ్మీలో వచ్చేసి 4GB ర్యామ్తో వస్తుంది. ఇంకా అదేవిధంగా మనకి రోమ్ కూడా రియల్మీలో మనకి 32GB ఉంటే మనకి రెడ్మీలో వచ్చేసి మనకి 64GBతో అయితే వస్తుంది. ఇంకా అలాగే ఎక్స్పాండబుల్ చూసుకున్నట్లయితే ఈ టూ ఫోన్స్లో కూడా మనకి రియల్మీ 256GBతో వస్తుంటే మనకి రెడ్మీ 9 వచ్చేసి 512GBతో అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ర్యామ్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి రెడ్మీ 9 అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనకి బ్యాటరీ యొక్క కెపాసిటీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్మీ 9 చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అదే మనం రియల్మీ C12 చూసుకున్నట్లయితే వచ్చేసి మనకి 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే రెడ్మీ 9తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మనకి రియల్మీ C12 అయితే మనకి బ్యాటరీ యొక్క కెపాసిటీ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం మెయిన్ కెమెరాస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్మీ 9లో చూసుకున్నట్లయితే రేర్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది.
13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30 fpsలో అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా మనం రియల్మీ C12లో చూసుకున్నట్లయితే ఇది మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఇందులో కూడా దీని అపేచర్ వచ్చేసి 2.2 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30 fpsలో అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్లో మనకి మెయిన్ కెమెరా అయితే 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి టూ ఫోన్స్ కూడా మెయిన్ కెమెరా అయితే బాగుంటుంది. కాకపోతే మీకు వచ్చేసి రెడ్మీ 9లో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంటే రియల్మీ C12లో వచ్చేసి మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఎక్స్ట్రాగా మనకి మ్యాక్రో సెన్సార్ని అయితే యాడ్ చేసింది ఫ్రెండ్స్ రియల్మీ C12 చూసుకున్నట్లయితే. ఫ్రెండ్స్ మీకు వచ్చేసి డ్యూయల్ కెమెరా వద్దు, మాకు త్రిబుల్ కెమెరా కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి రియల్మీ C12 అయితే తీసుకోండి. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనకి ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 5 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. దీని అపేచర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30 fpsలో అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా ఈ టూ ఫోన్స్లో మనకి ఫ్రంట్ కెమెరా అయితే సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనం నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనం కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, FM రేడియో ఉంటుంది, మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది. ఇంకా ఈ టూ ఫోన్స్లో మనం స్పీకర్స్ చూసుకున్నట్లయితే లౌడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇంకా 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి రేర్ సైడ్ అయితే ప్లేస్ చేశారు. ఇంకా మనకి ఫేస్ ID కూడా ఉంటుంది. ఇంకా ఈ టూ ఫోన్స్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్మీ 9లో చూసుకున్నట్లయితే కలర్ ఆప్షన్స్ మనకి 3 కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బ్లాక్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. అదే మనం రియల్మీ C12లో చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి త్రిబుల్ కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. రెడ్ కలర్, సిల్వర్ కలర్, ఇంకా మనకి బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్ మనం అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి రెడ్మీ 9 వచ్చేసి ఇది మనకి అమెజాన్ ఇంకా mi.comలో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. రియల్మీ C12 వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ ఇంకా realme.comలో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫైనల్గా ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్ తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి రెడ్మీ 9తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి రియల్మీ C12 అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మీకు వచ్చేసి అండర్ 9000 ప్రైస్ సెగ్మెంట్లో ఏదైనా ఒక మంచి ఫోన్ కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి రియల్మీ C12 అయితే తీసుకోండి. ఫ్రెండ్స్ ఈ ఫోన్ వచ్చేసి మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు రెడ్మీ 9 వర్సెస్ రియల్మీ C12 ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.